Hi friends, welcome to my channel. Everyone must know this. మనందరికీ తెలిసిందే ప్రస్తుతం భారత్కి పాకిస్తాన్కి మధ్య కొన్ని ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క ఉగ్రవాదులు సైబర్ దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్న పెట్రోల్ బంక్స్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ ఉద్రిక్తతకు యుద్ధ వాతావరణానికి ముందు చూపు చర్యలకు భాగంగా వాళ్ళు ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఈ రోజు నుంచి అంటే మే 10, 2025 నుంచి యూపీఐ మరియు కార్డ్ పేమెంట్స్ని రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. అంటే మీరు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్లయితే యూపీఐ పేమెంట్స్ కానీ కార్డు పేమెంట్స్ కానీ చేసుకోరు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే జరుగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వాహనదారులకు ఇది కొంత ఇబ్బంది అయినప్పటికీ దీనివల్ల సైబర్ నేరాలను ప్రస్తుతానికి అరికట్టవచ్చని, సైబర్ ద్వారా ఉగ్రవాదులు చేసే దాడిని కూడా మనం అరికట్టవచ్చని చెప్పి మనకి వాళ్ళ ఉద్దేశం. నాగ్పూర్ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే దేశంలో దాదాపు 60% ఈ పెట్రోల్కు లేదా డీజిల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి, ప్రస్తుతానికైతే నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది కాబట్టి తెలుగువారు లేదా దేశంలో మిగతా ప్రాంతాల వారు దీన్ని బేస్ చేసుకొని తమ దగ్గర క్యాష్ని కొంచెం ఎక్కువగా ఉంచుకోండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోవచ్చు ప్రస్తుతానికి. సో కాబట్టి మీరందరూ జాగ్రత్త పడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని నమ్ముతున్నాను కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.